యాక్చువల్‌గా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి జరుపుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఆవిర్భావ దినోత్సవం మీద ఆ పార్టీ అధ్యక్షుడు విపరీతమైన అరవీర భయంకరమైనటువంటి సౌండ్స్ తోటి ఊగిపోతూ ఆయన ప్రసంగాలు ఇస్తూ ఉంటే, వాళ్ళ అభిమానులు కూడా ఆ విధంగానే ఊగిపోయేవాళ్ళు. సరే, ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవాన్ని ప్లీనరీగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని సక్సెస్ చేయడం కోసం 14 కమిటీలు కూడా వేశారు. మార్చి 12, మార్చి 13, మార్చి 14 3 రోజులు ప్లీనరీ జరుగుతుంది అని చెప్పి జనసేన చెబుతూ వస్తూ ఉంది. కీలక నేత నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇప్పటికే ఆ కమిటీలతో సమావేశమై ఆ ప్లీనరీ జరిగే పిఠాపురానికి కూడా వీళ్ళు అక్కడ నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం, బట్ జనసేన ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు, బట్ అందుతున్న సమాచారం ప్రకారం జనసేన ప్లీనరీ 3 రోజులు కాదు, ఒకే రోజు ఉండబోతుంది అని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా మార్చి 14న జరిగే ప్లీనరీ అంటూ ఉన్నారు, కానీ 3 రోజుల ప్రస్తావన చేయడం లేదు. సో ఫస్ట్ 3 రోజుల ప్లీనరీ అన్నారు, అది ఇప్పుడు ఒక రోజుకే వచ్చేసింది. దేనికి కారణం అంటే ప్రధానంగా కనిపిస్తున్న కారణాల్లో ఒకటి, ఆ పార్టీ అధ్యక్షుడి అనారోగ్యం. ఆయనకు వెనకలేమో వెన్నపూసలో ప్రాబ్లం ఉంది, నిత్యం అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఆయనకి 3 రోజులు ప్లీనరీ జరిపితే ఆ 3 రోజులు అక్కడ నుండి అందుబాటులో ఉండి ప్రసంగాలు చేసే అంత పరిస్థితి లేదు. అందుకని ఒక రోజుకి కుదించారు అన్నది ఒకవైపు నుంచి వస్తున్నటువంటి వార్త. మరొక వైపు 3 రోజులు ప్లీనరీ జరిగి అన్ని నాయకులతో మాట్లాడించేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసి, ప్రస్తుత కూటమి సర్కార్ మీద విమర్శలు చేసి, లేనిపోయినవన్నీ ఎందుకులే, ఒకరే ప్లీనరీ అయితే కొందరు ముఖ్యమైన వాళ్ళు మాట్లాడేస్తారు, ఆ పార్టీ అధ్యక్షుడు మాట్లాడేస్తాడు. తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ప్లీనరీలో, ఎవరేం మాట్లాడతారని చెప్పి అండ్ టీడీపీ మీద, ప్రభుత్వం మీద ఎవరు విమర్శలు చేస్తారని చెప్పి ఆ టెన్షన్ కూడా ఉండదులే. 3 రోజులు ప్లీనరీ జరిపి ఏం చెప్పుకోవాలి? 1 రోజు జరిపినా 3 రోజులు జరిపినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద అంటే విపరీతమైనటువంటి ద్వేషాన్ని ప్రదర్శించాల్సిందే. 30 రోజులు జరిపినా అదే, 3 గంటలు జరిపినా అదే. సో అంతకు మించి ఇంకా లేదు అంటే చంద్రబాబు గారిని పొగుడుతూ పోవాలి, జగన్ గారిని, వైసీపీ గారిని తిట్టాలి, టీడీపీని ప్లస్ చంద్రబాబు గారిని పొగడాలి. మరి దీనికోసం ఇన్ని రోజులు కంటెంట్ ఏముంటుంది? అందుకే 1 రోజు చాలే అని 1 రోజుకే ఫిక్స్ అయిపోయారని చెప్పి కూడా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. వేరే ఒకవేళ 3 రోజులు 1 రోజుకే కుదించి ఉంటే జనసేన అఫీషియల్ ప్రకటన చేసినప్పుడు మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకు కుదించాల్సి వచ్చింది? వాళ్ళ పార్టీ అధ్యక్షుడి అనారోగ్యమే ప్రధాన కారణమా, లేకపోతే మరేదైనా కారణం చేత అన్నది వాళ్ళే చెబితే మనకు తెలియాలి. వాళ్ళు ఏమీ చెప్పకుండా ప్లీనరీని ఒకే రోజు కుదించి 14 రోజు సమావేశం పెడితే ఇంకా ఆ సమావేశంలో వాళ్ళు మాట్లాడే ప్రసంగాలను చూసి మనమే ఒక క్లారిటీకి రావాలేమో.